విలాప వాక్యాల్లో యవన కాలమున కాడి మోయట నరునికి మేలు అని చెప్పాడు. అంటే కాడి మోయట అంటే ఒకని అండర్లో ఉండాలి అని. సో కాబట్టి ఆలోచనలు లేకపోతే ఇంకోటి ఇవన్నీ ఏంటంటే ఇష్యూస్ ఒక వ్యక్తి ఎదుర్కొంటున్నప్పుడు ఎవరో ఒకరు అండర్లో ఉన్నప్పుడు సరిగ్గా ఉంటాడు. నేను నా నా ఇష్టం, నా స్వాతంత్ర్యం, నేను ఏదైనా చేస్తానో, నాకు అడ్డు లేదు, ఆపు లేదు అనుకుంటే నాకు పట్టాలొద్దు, నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతానంటే రైలు బండి పట్టాలు తప్పితే ఎట్లా ఉంటుందో అట్లాగే అయిపోతుంది. సో కాబట్టి అదంతయు ఖర్చు చేశాడు. 15వ వచనం, ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరు. అతడు పందులు మేపుటకు తన పొలములోనికి వానిని పంపు. వాళ్ళు పందులనే చూడరు యూదులు, కానీ పందులు మేపాల్సిన పరిస్థితి. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడు వానికి ఏమీ ఇయ్యలేదు. ఆకలి, కరువు, పందులు మేపేటువంటి పరిస్థితి. తండ్రి లేకపోతే వీడి యొక్క స్థాయి అది. తండ్రిని ప్రక్కన పెట్టి తను తాను ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే ఇది కరువు, ఆకలి, పందులు మేపేటువంటి పరిస్థితి. ప్రియులారా గమనించాలి, మనము కుమారులుగా అంటే బిడ్డలుగా అన్న ఉంటాము, బానిసలుగా అన్న ఉంటాం తప్ప తండ్రి స్థానాన్ని ఆక్రమించలేవు. ఎదురు నీవు దేవుని విషయంలో దేవుని సింహాసనాన్ని ఆక్రమించలేవు. నేను ఏదో చేస్తాను, ఈ స్థాయిని దొంగిలిస్తాను, నేను ఈ పొజిషన్కి వస్తాను అంటే అది అయ్యేది కాదు.